వివాహ భోజనంబు వింతైన వంటకంబు. ఏంటి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసావు? పొద్దున్నుంచి ఆకలేసేస్తుందండి పెళ్ళంగారండి. మీరు వదిలితే గాలిని కూడా భోంచేసేలా ఉన్నాను. మరీ కకృతిగా బిహేవ్ చేయకు. మనం డబ్బున్న వాళ్ళమని ఇక్కడ కలరింగ్ ఇచ్చాను. మన దగ్గర జబ్బులు తప్ప డబ్బులు ఎక్కడున్నాయి? పిన్ని, నువ్వు కూడా కూర్చో. ఇద్దరికి కలిపి వడ్డిస్తాను. నేను శివగారు వచ్చాక తింటాను. ఏమనుకోకు స్నేహ, మీ బాబాయ్కి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ. తొందరగా తినాలి, త్వరగా పడుకోవాలి అంటారు. పర్లేదులే పిన్ని, మీరు కూడా కూర్చోండి, వడ్డిస్తాను. వడ్డించమ్మా, వడ్డించు. బాబాయ్కి చాలా ఆకలిగా ఉన్నట్టుంది. కూరేస్తే తినేస్తున్నారు. అవునమ్మా, నిన్నంతా ఉపవాసం. ఓ అవునా? మెల్లగా తిను బాబాయ్, మెల్లగా. నీకిష్టమని చికెన్ కూడా చేశాను. చికెనా? ఏంటి బాబాయ్ అలా అరిచావ్? ఏం లేదమ్మా, మీ బాబాయ్కి వాతం, చికెన్ తినరు. ఊరుక, వాతం లేదు, కపం లేదు. నువ్వు వడ్డించమ్మా. కోడి చేసిన త్యాగానికి అర్థం ఉండాలిగా. పెట్టు 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 ఇటు. సరే, నేను మిగతా కర్రీస్ తీసుకొస్తాను. అలా కుక్కలా కకృతిగా తినకు. కుక్కనక్క కాదు, మనం ఒంటి టైపు. ఉన్నప్పుడు తినేస్తాం, లేనప్పుడు ఆ ఎనర్జీని ఖర్చు పెట్టుకుంటాం. ఏంటి పిన్ని, బాబాయ్ కన్నా మీరే చికెన్ పీసెస్ ఎక్కువ తిన్నట్టున్నారు. మీ బాబాయ్ చిలిపమ్మా, తనకి దిష్టి తగలకుండా తిని ఆ బోన్స్ నా ప్లేట్లో వేస్తున్నాడు. వెయ్యమ్మా, కొంచెం మొహమాట పడతావు, వెయ్యి. శివగారు, ఈయన మా బాబాయ్ గాలి సుబ్బారావు గారు. సారీ అల్లుడు, నువ్వు వచ్చేలేపే భోజనం మొదలెట్టేశాను. నాకేదైనా ఎర్లీగా అయిపోవాలి, అందుకే తెల్లారే 4 గంటలకు లేచిపోతాను. అంత పొద్దునే ఎందుకు లేస్తారండి? 4 వీధులు తిరిగి పాల ప్యాకెట్లు వేస్తారా? అల్లుడు, మీ మామయ్య నీలాగే డాక్టర్ అని చెప్పాను కదా. అవును అల్లుడు, మా ఇంట్లో అందరం డాక్టర్లమే. మా నాన్న డెవిల్స్ డాక్టర్, నేను ఆయుర్వేదం డాక్టర్ని. డెవిల్ డాక్టరా? అదే అల్లుడు, భూత వైద్యుడు. నువ్వు న్యూరో సర్జన్ అంట కదా, వెన్నెముకకి ఆపరేషన్ చేస్తావంట కదా. మనకి ఆపరేషన్లు ఏముండవు. శిలాజిత్తు, ఎర్ర సింధూరం కలిపి వెన్నెముకకు రాశానంటే సరి, దెబ్బకు పేషెంట్ లేచి తిరగాల్సిందే. మావయ్య గారు, నాకొక డౌట్. ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణం దేనికి వాడతారు? అదేం లేదల్లుడు, ఆ చూర్ణం కడుపు నొప్పికి వాడతాం. అదే ఈ ఇంగ్లీష్ మందులు అజీర్తికి టానిక్ వాడతారు కదా, అలాగే. త్రిఫల చూర్ణం అంటే ఉసిరి, కాకరకాయ, తానికాయ కలిపిన చూర్ణం అంట కదా. ఇది జీర్ణక్రియకే కాదు, శరీరంలో టాక్సిన్స్ తొలగించడంలో కూడా ఉపయోగపడుతుందంట కదా. అవునల్లుడు, నేను చెప్పేద్దాం అనుకున్నా, ముందు నువ్వే చెప్పేశావు. సరే, మీరు భోంచేయండి. స్నేహ, నీతో మాట్లాడాలి, రా త్వరగా. వస్తాను. స్నేహ, ఒక్క నిమిషం. నువ్వు 5 లక్షలు పెట్టుబడి పెట్టిన విషయం అబ్బాయికి ఇప్పుడే చెప్పుకో.
రేపు 15 లక్షలు వచ్చాక ఒకేసారి చూపిద్దు. అవును అవునమ్మా, అప్పుడు అల్లుడు మొహంలో ఆనందం చూస్తే ఆ కిక్కే వేరు. అలాగే పిన్ని, తర్వాత చెప్తాను. వస్తాను, మీరు తింటూ ఉండండి.